భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 147 రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించినది. అలాగే రాజ్యాంగ విషయాలను అర్థం చేసుకోవడానికి సంబంధించిన కొన్ని చారిత్రక చట్టపరమైన పత్రాలకు సంబంధించినది. ఈ వ్యాసంలోని భాగాలను విశ్లేషణ చేద్దాం. స్కోప్. ఆర్టికల్ ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలోని ఈ అధ్యాయం మరియు భాగము 6 యొక్క 5వ అధ్యాయంకి వర్తిస్తుంది. దీనర్థం ఇది రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు పార్ట్ 4 యొక్క అధ్యాయం 4 మరియు అధికారిక భాష పార్ట్ 17 యొక్క అధ్యాయం 1, అలాగే కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పార్ట్ 7 యొక్క అధ్యాయం 5 కి సంబంధించిన నిబంధనలను కవర్ చేస్తుంది. చట్టంలోని ముఖ్యమైన ప్రశ్నల వివరణ. రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన ప్రశ్నకు సంబంధించిన సూచనలు మరియు కొన్ని ఇతర చట్టపరమైన పత్రాలకు సంబంధించిన సూచనలను చేర్చి అర్థం చేసుకోవాలని ఇది పేర్కొంది. సంబంధిత చట్టపరమైన పత్రాలు. భారత ప్రభుత్వ చట్టం 1935. ఇది 1950లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందు బ్రిటిష్ ఇండియాను పరిపాలించిన రాజ్యాంగ చట్టం. ఇది భారత రాజ్యాంగ ముసాయిదాను ప్రభావితం చేసిన ముఖ్యమైన చట్టపరమైన పత్రం. భారత స్వాతంత్ర్య చట్టం 1947. బ్రిటిష్ ఇండియాను భారతదేశం మరియు పాకిస్తాన్లుగా విభజించడానికి మరియు 2 దేశాలకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఈ చట్టం బ్రిటిష్ పార్లమెంటుచే ఆమోదించబడింది. బ్రిటిష్ పాలన నుండి భారతీయుల చేతులకు అధికార మార్పిడికి పునాది వేసింది. కౌన్సిల్లోని ఆర్డర్లు మరియు దాని కింద చేసిన ఉత్తర్వులు. కౌన్సిల్లోని ఆర్డర్లు బ్రిటిష్ క్రౌన్ జారీ చేసిన శాసన సాధనాలు. వారు బ్రిటిష్ ఇండియాలో చట్టపరమైన మరియు 1935లోని వివిధ నిబంధనలను అమలు చేయడానికి తరచుగా ఉపయోగించబడిన భారత ప్రభుత్వ చట్టం. ఉద్దేశ్యం. ఈ చారిత్రక చట్టపరమైన పత్రాలకు సూచనలను చేర్చడం అనేది భారత రాజ్యాంగాన్ని వివరించేటప్పుడు ఈ పత్రాల క్రింద స్థాపించబడిన చారిత్రక సందర్భం, చట్టపరమైన పూర్వపు సూత్రాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విస్తృత అవగాహన రాజ్యాంగ నిబంధనల వెనుక ఉద్దేశం మరియు అర్థాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. సారాంశంలో ఆర్టికల్ 147 భారతదేశ రాజ్యాంగ చట్టాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన సంబంధిత చట్టపరమైన పత్రాలను పొందుపరచడానికి భారత రాజ్యాంగంలోని పాఠ్యాంశాలకు మించి వివరణ పరిధిని విస్తరిస్తుంది. ఇది రాజ్యాంగ విషయాలను అర్థం చేసుకోవడంలో చారిత్రక సందర్భం మరియు చట్టపరమైన కొనసాగింపు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భారత సంవిధానము. భాగము 5. సంఘము. అధ్యాయము 4. సంఘము యొక్క న్యాయపాలిక. ఆర్టికల్ 147. అర్ధాన్వయము. ఈ అధ్యాయములోను భాగము 6 యొక్క అధ్యాయము 5లోనూ ఈ సంవిధానము యొక్క అర్ధాన్వయమునకు సంబంధించి ఏదేని సారభూతమైన శాసనిక ప్రశ్నను గూర్చిన నిర్దేశములలో ఇండియా ప్రభుత్వ చట్టము 1935 ఆ చట్టమును సవరణ చేయు లేక అనుపూరకము చేయు ఏదేని అధిశాసనముతో సహా యొక్క లేక పరిషత్తు ఉత్తర్వు యొక్క లేక ఆ ఉత్తర్వు క్రింద చేయబడిన ఉత్తర్వు యొక్క లేక ఇండియా స్వాతంత్ర్య చట్టము 1947 యొక్క లేక ఆ చట్టము క్రింద చేయబడిన ఏదేని ఉత్తర్వు యొక్క అర్ధాన్వయమునకు సంబంధించి సారభూతమైన శాసనిక ప్రశ్నను గూర్చిన నిర్దేశములు చేరియున్నట్లు అన్వయించుకునవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 4, The Union Judiciary. Article 147. Interpretation. In this chapter and in Chapter 5 of Part 6, references to any substantial question of law, as to the interpretation of this Constitution, shall be construed as, including references to any substantial question of law, as to the interpretation of the Government of India Act, 1935 including any enactment amending or supplementing that Act, or of any order in council, or order made thereunder, or of the Indian Independence Act, 1947, or of any order made thereunder.